ఈ హౌస్ లొకేషన్ వచ్చి బాలాపూర్ దగ్గర మల్లాపూర్ విలేజ్ అండి. అక్కడ కొరమలగూడ అని ఉంటది. ఇది జన్నారం కాలనీ అంటారండి ఇందిరా పార్క్. ఇప్పుడు మనం చూసేదంతా పార్కింగ్ అండి. పార్కింగ్ నుంచి 5 స్టెప్స్‌కెళ్ళానమాట. ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ అండి. మన చూపించబోయే ఇల్లు హౌస్ సెకండ్ ఫ్లోర్‌లో ఉంటదండి. ఇదంతా పార్కింగ్ ప్లేస్ నుంచి పైకెళ్ళాలి. ఇది హోమ్ ఎంట్రన్స్ అండి. ఒకసారి మీరు చూడండి మొత్తం పార్క్ ఎంట్రన్స్ అది. ఇప్పుడు ఇది హాల్ అండి. హాల్‌లో నుంచి మనం ఇదంతా హాల్ ఇంటీరియర్ మొత్తం డిజైన్ ఏ టు జెడ్ అండి. మస్కిటో రాకుండగా మ్యాట్ కూడా పెట్టించామండి. నెట్ కూడా. ఇదంతా హాల్ అండి. హాల్‌లో ఫ్రిడ్జ్, సోఫా సెట్టింగ్ కింద ఫ్లోర్ మ్యాట్ ఏపిచ్చామండి. టోటల్‌గా మొత్తం ఏ ప్రాబ్లమ్ లేకుండా మీరొచ్చి నివసించడానికి అనువైనగా ఇది కిచెన్ అండి. స్టవ్ మొత్తం బర్నర్, వాటర్ సెటప్, ఈ గ్రైండింగ్‌కి మళ్ళీ సెటప్ మొత్తం అంతా ఇచ్చామండి. కబోర్డ్స్ మొత్తం కట్టించాము. కిచెన్‌లో సన్ సైడ్ ఒకటి ఉంటుందండి. ఆ విండో కూడా మెష్ కొట్టిచ్చేసామండి. ఇది మనం చూసేది ఇప్పుడు కిచెన్ హాల్ నుంచి డైరెక్ట్‌గా కిచెన్ రైట్ సైడ్ ఉంటది. డైరెక్ట్‌గా వస్తే స్ట్రెయిట్‌గెళ్తే స్టోర్ రూమ్ ఉంటదండి. స్టోర్ రూమ్ మనం ఓపెన్ చేస్తే స్టోర్ రూమ్‌లో కూడా యాక్చువల్ 2 బాత్రూమ్స్ ఇస్తే ఒకటి దాన్ని స్టోర్ రూమ్ చేసామన్నమాట. స్టోర్ రూమ్‌లో కూడా కబోర్డ్స్ కూడా మనం కట్టించామండి. స్టోర్ రూమ్ పక్కనే మనకి బాత్రూమ్ ఉంటదండి. బాత్రూమ్ టైల్స్ వెల్ ఫినిష్డ్ అండి. గ్రీజరు, వాటర్ ప్యూరిఫైయర్ మనకు వైట్ కలర్ చూపిస్తే సాఫ్ట్‌నర్ అండి. మొత్తం మిక్సర్ ట్యాప్ అని పెట్టించాము. వెస్టర్న్ కుండీ అన్నీ సెట్ చేసామండి. నెక్స్ట్ మనం ఇప్పుడు చూడబోయేది బెడ్‌రూమ్ అండి. బెడ్‌రూమ్‌లో ఏసీ, వెల్ ఫినిషింగ్ మొత్తం ఏ కబోర్డ్స్ ఏ నాయిస్ లేకుండా మొత్తం పెయింటింగ్ వాల్ మొత్తం అంతా స్టిక్కరింగ్ డిజైనింగ్ చేపించామండి. ఇక్కడి నుంచి మన బాల్కనీ ఎంట్రన్స్ అండి. అంటే మెయిన్ డోర్ కూడా చూడొచ్చు. ఇక్కడ గ్రిల్లు, మనం బ్రష్ చేసుకోవడానికి సింకు, వాషింగ్ మిషన్ సెటప్, పైన క్లాతులు ఆరేసుకోవడానికి కూడా మేము బట్టలకి అనువుగా సౌకర్యం చేసాము. ఇక్కడి నుంచి మనం చూస్తే మెయిన్ రోడ్ ఇదే అండి. మెయిన్ రోడ్ పక్కన సెకండ్ ఫ్లోర్‌లో అండి మనకి హౌస్. గ్రిల్ అయన్నీ ఉంది. దీని కాస్ట్ వచ్చేసి 6.5 అని చెప్తున్నారండి. ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ కింద డిస్క్రిప్షన్ పంపిస్తా.